నమస్కారం సీఎం సార్. నేను ఏం చెప్తున్నానంటే, ముఖ్యంగా మాది టీ సుండుపల్లి మండలము, కడప జిల్లా. టీ సుండుపల్లి రాయచోటి నుంచి టీ సుండుపల్లి వచ్చి 25 కిలోమీటర్లు వస్తుంది. తిరుపతి నుంచి టీ సుండుపల్లి వచ్చి 110 కిలోమీటర్లు వస్తుంది. టీ సుండుపల్లి నుంచి రాజంపేటకు వచ్చి 60 కిలోమీటర్లు వస్తుంది. ఇది మా సెంటర్ పాయింట్ వచ్చి టీ సుండుపల్లి మండలము, కరువు ప్రాంతము. మా ఏరియాలో బిఎస్ఎన్ఎల్ టవర్ కానీ, సోలార్ ప్లాంట్ కానీ, గ్యాస్ సిఎన్జి గ్యాస్ ఆటోకు, కారుకి, లారీలకి అన్నిటికీ యూజ్ చేసుకునేట్టుగా మా ఏరియాలో డెవలప్ చేస్తే బాగుంటుంది. మేము చెప్పేది ఏమంటే, మాది కరువు ప్రాంతము. ఎక్కువగా కడప జిల్లా అంటే పేరు పోసింది ఎండ ఎక్కువగా ఉంటుంది కడప అంటే. మా ఏరియాలో ముఖ్యంగా కరువు ప్రాంతం టీ సుండుపల్లి నెంబర్ 1. ఎందుకంటే మా ఏరియాలో సోలార్ ప్లాంట్ పెడితే ఎప్పుడు కరెంట్ ఉంటుంది, వర్షము ఎప్పుడు పడదు. నా జీవితంలో ఒక్కసారి చూశాను వర్షము. నా 40 ఏళ్ళ జీవితంలో ఒక్కసారి కొట్టకపోయినాయి. ఊళ్ళో ఉన్నటివి కొన్ని అంగళ్ళు అన్నీ కొట్టకపోయినా 40 సంవత్సరాలు ఒక్కసారి చూశాను. ఆ విధంగా ఉంది మా కరువు ప్రాంతం. కాబట్టి మా ఏరియాలో ఇంతవరకు వానలు పడలేదు. కాబట్టి మా ఏరియాలో ఎండ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సోలార్ ప్లాంట్ పెడితే చాలా వరకు బాగుంటుంది. దయవుంచి మా ఏరియాలో సోలార్ ప్లాంట్ ఒకటి పెట్టండి. దయవుంచి మా ఏరియాలో ఒక నీళ్ళ ట్యాంక్ ఒకటి కడితే పంచాయతీ తరఫున, టీ సుండుపల్లి మండలం పంచాయతీ, దానికి ఒక ట్యాంక్ కడితే 18 గ్రామాలు ఉన్నాయి. అందరికీ తాగునీటి సమస్య చాలా వరకు తీరుతుంది. అదొకటి. బిఎస్ఎన్ఎల్ టవర్ 4G కానీ 5G కానీ ఒక టవర్ పెడితే చాలా వరకు బాగుంటుంది. అదొకటి. మళ్ళా గ్యాస్, పెట్రోల్, డీజిల్ అంగళ్ళు 3 ఉన్నాయి. కారణం ఏమంటే, టీ సుండుపల్లి నుంచి తిరుపతికి 110 కిలోమీటర్లు వస్తుంది. రాయచోటి నుంచి టీ సుండుపల్లి వచ్చి 25 కిలోమీటర్లు వస్తుంది. టీ సుండుపల్లి నుంచి రాజంపేట 60 కిలోమీటర్లు వస్తుంది. ఈ సెంటర్ పాయింట్ కాబట్టి టీ సుండుపల్లి మండలంలో కూడా ఒకటి సిఎన్జి గ్యాస్ స్టేషన్ ఒకటి పెడితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా నేను చెప్పిన విధంగా మా ఏరియాకు కొంచెం డెవలప్ చేయండి. కరువు ప్రాంతం కాబట్టి, విలేజ్ మార్గం కాబట్టి అడుగుతున్నాను. డెవలప్ అవుతుంది, స్మార్ట్ సిటీగా చేస్తే బాగుంటుంది నా కోరిక. సీఎం సార్, దయవుంచి మీరు అనుకుంటే చేస్తారని మరి మిమ్మల్ని అడుగుతున్నాను. జై భారత్, జై హింద్.